లోకంలో జీవించినప్పుడు ఎవరు కూడా పాపం చేయకుండా ఉండం, ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరి ఆయన యందు నడిచేవారిగా ఉండాలి. మనం చేసిన తప్పులు ఒప్పుకునే వారిగా ఉండాలి. మనం చేసిన అతిక్రమంని ఒప్పుకునే వారిగా ఉండాలి. కొంతమంది అయితే అసలు ఒప్పుకోరు, నేను పాపంనే ఒప్పుకోరు. ఏంటంటే దేవుడు ఎప్పుడో కల్వరి సిలువలో మన పాపాల కోసం చచ్చిపోయిన ఇంకెందుకు ఒప్పుకోవాలి, ఇంకెందుకు చేసుకోవాలి అని అడ్డదిడ్డంగా మాట్లాడతారు. కానీ అట్లా కాదు. రోజు డైలీ మనము దేవుని ఎడల రోజంతా మనం పనులు చేసి నువ్వు ఎప్పుడైతే బెడ్టానికి అంటే పడుకోవడానికి వస్తావో అప్పుడు మోకరించి దేవుని దగ్గర ఈ రోజంతా నేనేమన్నా పాపం చేశానా, నాకు తెలియకుండా ఏమన్నా చేశానా, సో నన్ను క్షమించి నీ అందు నడిచే బిడ్డగా నన్ను చేయమని మనము ఒప్పుకునే వారిగా ఉండాలి.